ఈ మధ్య కొన్ని వార్తలు వచ్చాయి కదా సార్, ఆయుధాలు వదిలేయడానికి మావోయిస్టులు సిద్ధమయ్యారంటూ. కానీ మావోయిస్ట్ పార్టీ ఎక్కడ కూడా అఫీషియల్గా ఏమీ అనౌన్స్ చేయలేదు. కానీ అమిత్ షా గతంలోనే చెప్పారు, నక్సల్స్ రహిత భారత్ మార్చ్ 31, 2026 కల్లా దేశంలో నక్సలైట్లు ఉండరు అని చెప్పేసి. రీసెంట్గా అమిత్ షా మరో ప్రపోజల్తో ముందుకు వచ్చారు సార్. కాల్పుల విరమణ కుదరదు, మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలి, ఆయుధాలు వదిలేస్తే ఒక్క తోటా కూడా పేల్చం, లొంగిపోయే వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతామంటూ అమిత్ షా స్పష్టం చేశారు సార్. అండ్ అభివృద్ధిని ఈ రెడ్ టెర్రర్ అనేది అడ్డుకుంటోంది అని కూడా కామెంట్ చేసిన పరిస్థితి సార్. అంటే అమిత్ షా ప్రపోజల్ మీద మీ కామెంట్ ఏంటి సార్? అంటే మావోయిస్ట్ పార్టీ ప్రకటన చేయలేదని నిజం కాదు. ముందు అబ్బాయి అని మల్లోజుల వేణుగోపాల్ అంటారు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు. ఆయన ఒక లేఖను విడుదల చేశాడు. అంటే పొలిట్ బ్యూరో పార్టీ ఆలోచిస్తోంది ఆయుధాలు వదలటానికి సాయుధ పోరాట పంతాను మారిన ప్రపంచ పరిస్థితులు, దేశ పరిస్థితి నేపథ్యంలో వదులుకున్నాము అని ఆయన పేరిట ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖ ఎంత నిజము అనే చర్చ కూడా జరిగింది. తర్వాత సిపిఐ మావోయిస్ట్ పార్టీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. అంటే ఈ లేఖ అబద్ధం అని చెప్పలేదు, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయము. పార్టీ సాయుధ పోరాట పంతాను వదలడం లేదు అని. అభయ్ పేరిట విడుదలైన ప్రకటనలో కూడా ఒక అనుమానం నాకు ఆ రోజు కూడా వచ్చింది. ఏంటి అనుమానం అంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల విజ్ఞప్తుల మేరకు దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నా ఉంటున్నారు. మావోయిస్ట్ పార్టీ అట్లా తమ దృష్టిలో వాళ్ళ భాషలో చెప్పాలంటే దళారి బూర్జువా వర్గం అంటారు పాలకవర్గాన్ని. దళారి బూర్జువా వర్గం నాయకులు ఆదేశిస్తే వాళ్ళు విజ్ఞప్తి చేస్తే మావోయిస్ట్ పార్టీ ఆయుధాలు వదిలేస్తారా? ఏదో ప్రజలు కోరుకుంటున్నారు, పౌర స్పందన వేదిక కోరుకుంటున్నారు, మేధావులు కోరుకుంటున్నారని చెప్తే ఊహించచ్చు. కానీ మోడీ అమిత్ షాలు పిలిపించారు కనుక మేము వదులుకుంటున్న ఆయుధాలను ఏ మావోయిస్ట్ పార్టీ కూడా అనదు. సో మరి ఆ అభయ్ పేరిట వచ్చిన ప్రకటనలో తేడా ఉంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వేరు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇతర ప్రభుత్వాలు వేరు. ఇతర ప్రభుత్వాలకు బీజేపీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేర్ ఐడియాలజికల్ అపోనెంట్స్. మిగతా వారికి ఇది ఒక రాజకీయ సమస్య కావచ్చు, ఈవెన్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా కూడా చూడొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీకి ఇది ఒక సైద్ధాంతిక పరమైన అంశం. ఎందుకంటే మేము ఉస్మానియాలో చూసాము, అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘానికి మావోయిస్టుల ఆనాటి పీపుల్ ద్వారా అనుబంధ విద్యార్థి సంఘం రాడికల్ విద్యార్థి సంఘానికి మధ్య ఘర్షణలు చూసాం. నాకు ఇప్పటికి గుర్తు, బీజేపీ ప్రముఖ నాయకుడు మురళీధర్ రావు, ఆనాడు యూనివర్సిటీలో ఏబీవీపీ నాయకుడు మురళీధర్ రావు పైన జరిగిన హత్యా ప్రయత్నం కూడా నేను ఏ హాస్టల్లో నేను ఒకే హాస్టల్ ఉండేవాళ్ళం. సో నేను టీ తాగి లోపల టిఫిన్కి వెళ్ళాను, ఆయన టిఫిన్ చేసి టీ తాగి బయటకు వచ్చాడు. సో అలా నేను ఆ సంఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో కూడా ఉన్నాను. సో అందువల్ల ఇవన్నీ చూసాం మేము. అందువల్ల ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివారకు భారతీయ జనతా పార్టీకి మావోయిస్ట్ ఒక ఐడియాలజికల్ రైవల్స్. అందువల్ల బీజేపీ ప్రభుత్వం అంత తొందరగా మావోయిస్ట్ పార్టీ ఇచ్చే శాంతి సంకేతాలకు రియాక్ట్ అవుతుంది అనుకోరు. అందువల్ల ఇవాళ అమిత్ షా ప్రకటన అందుకు అనుగుణంగానే ఉంది. సో మేము కాల్పుల విరమణ జరిపే ప్రసక్తి లేదు, వాళ్ళు ఆయుధాలు వదిలేస్తే తూటాలు పేలవు. ఆయుధాలు వదిలేస్తే తూటాలు దుప్పేస్తాయి, కామన్ సెన్స్. సిపిఐ పైన సిపిఎం నాయకుల పైన కేంద్ర ప్రభుత్వ తూటాలు ఏమి పేరలేదు కదా. సో తూటాలు పేలుతాయి. సో అందువల్ల తూటాలు దానికి ఆయుధాలు వదిలేస్తే చర్చ జరుపుతాం, ఆయుధాలు వదిలేస్తే తూటాలు, ఇవన్నీ అండర్స్టూడ్ కదా. ఆయుధాలు పట్టుకున్న కనుక చర్చ జరుపుతున్నాం. కానీ నా పాయింట్ ఏంటంటే, దీన్ని ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మాత్రమే కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ఇప్పటికీ 6 దశాబ్దాలు నక్సల్బరీ మొదలై చారు మజుందార్ నాయకత్వంలో వ్యక్తిగత హింసావాదాన్ని విధానంగా ఎంచుకొని వర్గశత్రుల రక్తంతో ఈ భూమిని ఎరుపెక్కిస్తామని మొదలైన తుపాకీ కొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని నమ్మి బయలుదేరిన నక్సలిజం 6 దశాబ్దాలే. వారు సాధించిన విజయము ఏమీ లేదు, ప్రభుత్వం సాధించిన విజయం ఏమీ లేదు. కానీ వందలాది మంది అమాయకులు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. సాధారణ ప్రజలు కోల్పోయారు, పోలీసులు కోల్పోయారు, మావోయిస్టులకు కూడా తీవ్రమైన నష్టం జరిగింది.
ఇటీవల వాళ్ళ అఖిల భారత ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కూడా మరణించారు ఎన్కౌంటర్లో. చాలామంది మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, పోలిట్ బ్యూరో సభ్యులకు కూడా దెబ్బతింటున్నారు. సో అందువల్ల ఈ మావోయిస్ట్ పార్టీ అర్థం చేసుకోవాలి, ఈ సాయుధ పోరాట పంత ఆధునిక సమాజానికి, ఆధునిక ప్రపంచానికి ఉపయోగపడే నినాదం కాదు. కానీ అందుకు సిద్ధంగా వాళ్ళు లేరు. వాళ్ళ విధానాలు మార్చుకోవటానికి, వాళ్ళు ప్రజా ఉద్యమ స్రవంతిలోకి వచ్చి సాధారణ ప్రజాస్వామిక రాజకీయాల్లో ప్రవేశించడానికి వాళ్ళు సిద్ధంగా లేదు. కానీ మా ప్రభుత్వానికి అర్థం కావాల్సిందంటే వాళ్ళు సిద్ధాంతాలు మార్చుకొని వస్తేనే అంటే నడవదు. ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నారు కేంద్రానికి. సో మనం నార్త్ ఈస్ట్లో దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించిన వారితో చర్చలు జరిపారు. పాకిస్తాన్ సైనిక నాయకుడు కార్గిల్ సృష్టికర్త పర్వేజ్ ముషర్రఫ్తో అటల్ బిహారీ వాజ్పేయి చర్చలు జరపలేదా? సో అందువల్ల చర్చలు జరపడానికి దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించిన, దేశంలో తీవ్రవాదాన్ని రెచ్చగొట్టిన వాళ్ళతోనే చర్చలు జరిపి దారి తప్పినటువంటి మన దేశ బిడ్డలతో చర్చలను జరపద్దు. ప్రభుత్వం దారి తప్పిందని భావించవచ్చు, లేదు సరైన దారిలో ఉన్నామని వాళ్ళు అనుకోవచ్చు. కానీ మన దేశ బిడ్డలే కదా వాళ్ళతో చర్చలు జరపడం తప్పేముంది? అసలు ఎందుకు, కారణం ఏంటి అనేది చర్చలు జరపడం బలహీనత కాదు. బ్రిటిష్ ప్రభుత్వంతో కూడా మహాత్మా గాంధీ చర్చలు జరిపారు. నేను జరపనని చెప్పి అవమానం చెప్పలేదు. బ్రిటిష్ సామ్రాజ్యవాదంతోనే గాంధీ మహాత్ములు చర్చలు అనేక రకాల రౌండ్ టేబుల్ డిస్కషన్స్ వచ్చాయి. చర్చ జరపడం ప్రభుత్వ బలహీనత కాదు, బాధ్యత. అందువల్ల ఇప్పటికైనా మావోయిస్ట్ పార్టీ బలహీనపడడం వల్లనో, ఎదురుదాడి వల్లనో, అననుకూల పరిస్థితుల వల్లనో, కారణాలు ఏదైనా ఈరోజు కాల్పుల విరమణకు ముందుకు వస్తుంది. సాయుధ పోరాటాన్ని వదలకపోవచ్చు, కానీ కాల్పుల విరమణ కెన్ బి ఏ ఫస్ట్ బిగినింగ్, స్టార్టింగ్ పాయింట్ ఫర్ డిస్కషన్స్ కదా.